శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విశ్వసహస్రనామ స్తోత్రంలో భాగంగా మనం ఈ రోజున నిన్నటి రోజున పూర్వపీఠికలో 2 శ్లోకాలను చూశాము, ప్రార్థనా శ్లోకాలు. మరియు పూర్వపీఠికలో వ్యాస భగవాన్ యొక్క విషయం తెలుసుకున్నాం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేత్ పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే. యస్య స్మరణమాత్రేణ జన్మ సంసారబంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభు విష్ణవే. ఈ 2 శ్లోకాలను ఈరోజు చూద్దాం. వ్యాసాయ విష్ణురూపాయ, శ్రీ మహావిష్ణువే వ్యాస భగవాన్ యొక్క రూపంలో తన యొక్క స్తోత్రాన్ని తెలియజేసుకున్నాడు. తనకు సంబంధించినటువంటి సర్వ విషయాలను వ్యాస భగవానుని యొక్క ఉవాచతో, వ్యాసుడి యొక్క నోటి నుంచి ఆయన చెప్పించాడు. ఇక్కడ సర్వము తానే. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే. అవికారాయ, వికారము లేనివాడు, ఆకారము లేనివాడు. అవికారాయ శుద్ధాయ, పరిశుద్ధమైనటువంటి వాడు, ఎలాంటి మలినము లేనివాడు, స్వచ్ఛమైనవాడు, సత్యస్వరూపుడు, ఎప్పుడూ ప్రకాశించువాడు, తేజోమయుడు. అటువంటి శ్రీ మహావిష్ణు అవికారాయ శుద్ధాయ నిత్యాయ, నిత్యము ఉండువాడు, ఆది మధ్యాంత్యరహితుడు. ఆయనకు ప్రారంభము లేదు, మధ్యస్థము లేదు, అంత్యము లేదు. సృష్టికి ముందు ఉన్నాడు, సృష్టిలో ఉన్నాడు, సృష్టి తర్వాత కూడా ఉంటాడు. ఈ ప్రపంచమంతా లయమైపోయిన తర్వాత కూడా మనకు సైన్స్ కూడా ఏం చెప్తుందంటే, బ్లాక్ హోల్స్ అంటే ఇప్పుడున్నటువంటి గోళాలు, ఈ పాలపుంత, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, నవగ్రహాలన్నీ కూడా మళ్ళీ తిరిగి చిన్న సూక్ష్మంగా మారిపోతాయి, అంతరించిపోతాయి. కొన్ని వేల కోట్ల సంవత్సరాలకు ఇదంతా జరుగుతుంది. జరిగి నీరుగా మారిపోతాయి, నీరుగా మారిపోయి అదృశ్యమైపోతాయి అని. అప్పుడు ఏముంటుందంటే స్పేస్, ఒక ఆకాశం ఒకటే ఉంటుంది, ఇంకేముండదు. సైన్స్ కూడా చెబుతుంది, బ్లాక్ హోల్స్ అనే పేరుతోటి కొన్ని కోట్ల సంవత్సరాలకు ఇవన్నీ అంతరించి సన్నగా అయిపోయి చిన్న చుక్కలాగా ఏర్పడి నీరుగా ద్రవీభవించాయి. అప్పుడు ఆకాశం మాత్రమే ఉంటుంది, స్పేస్ మాత్రమే ఉంటుంది.
మొత్తం ప్రపంచమంతా కూడా ఒక ఖాళీ స్థలం. గాలి కూడా ఉండదు, వాతావరణం కూడా ఉండదు, అంతరించిపోతుంది. అట్టి స్థితి యొక్క రూపమే శ్రీ మహావిష్ణువు. ఆకాశ స్వరూపుడు, ఆది మధ్యాంతరహితుడు, సృష్టికి ముందు ఉన్నాడు, సృష్టిలో ఉన్నాడు, సృష్టి తర్వాత ఉన్నాడు. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే. నిత్యము ఉంటాడు, ఎల్లప్పుడూ ఉంటాడు. ఆయనకు అంత్యం అనేది లేదు. నిత్యాయ పర ఆత్మనే. కనిపించకుండా ఆత్మరూపంలో జీవశక్తితో ఉంటాడు ఆయన. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపాయ విష్ణవే సర్వజిష్ణవే. సర్వజిష్ణవే, సర్వ వస్తువులయందు సర్వజీవులయందు తానై ఉండువాడు ఎవరయ్యా అంటే శ్రీమన్నారాయణుడు. ఈ ప్రపంచమంతా ఆయన రూపమైనప్పుడు అన్నిటిలో ఆయన ఉంటాడు. చర అచర జగత్తు, చరించే జీవాలలో, కదిలే జీవాలలో, అచర కదలనటువంటి వాటిలో కూడా ఆయన ఆత్మస్వరూపంగా ఉంటాడు. అవికారాయ శుద్ధాయ శుద్ధుడు, నిత్యాయ ఎల్లప్పుడూ, పరమాత్మనే పరమాత్మ రూపంలో ఉంటాడు. పర ఆత్మ కనిపించినటువంటి జీవశక్తితో ఎందుకు మనం కదులుతున్నామో దానికి కారణమైనటువంటి శక్తి రూపంలో సదైక రూపాయ విష్ణవే సర్వము వ్యాపించి ఉన్నవాడు. సర్వజిష్ణవే, సర్వ వస్తువులకు ప్రాణమైనవాడు, సర్వజీవులకు ప్రాణమైనవాడు ఎవరయ్యా? శ్రీ మహావిష్ణువు. నారాయణ సర్వము వ్యాపించి ఉండువాడు. యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్. యస్య స్మరణమాత్రేణ, స్మరించినటువంటి మాత్రము చేత, స్తోత్రము చేసినంత మాత్రము చేత జన్మ సంసార బంధనాత్ విముచ్యతే. మనకి ఈ జన్మలో కలిగినటువంటి సంసార భవబంధాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి విముచ్యతే, విముక్తి చేసేవాడు. ఏమిటయ్యా ఈ భవబంధాలు అంటే? భవము అంటే మన పుట్టుక. ఈ పుట్టడంతో మనకు కొన్ని బంధాలు ఏర్పడ్డాయి. అంటే ఈ ప్రపంచము శాశ్వతము, నేను ఉన్నాను, నాది, నా వస్తువు, నా సంసారము, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నా భార్య, నా భర్త, నా ఇల్లు, నా ఆస్తి, నా శరీరము, ఇదంతా భవబంధము. అంటే పట్టి పీడించేటటువంటి ఒక బంధం. దీంట్లో నుంచి బయటపడటం చాలా కష్టం. ముముక్షులైన వారికి మాత్రమే సాధ్యమవుతుంది, అందరికీ సాధ్యం కాదు. ఈ భవబంధాల నుంచి, దాంతోపాటు ఎడ్షట్ వర్గాలు, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు, దాయలారుగురు అంటారు. దాయాదులు అంటే శత్రువులు 6 ఉంటారు మనకు. అంతఃశత్ర, దాయలారుగురు అంతఃశత్రువులు. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, ఇవన్నీ కూడా మన ఈ బంధాన్ని పట్టి లాగుతూ ఉంటాయి. ఇక్కడ ఉండాలి, శాశ్వతంగా ఉండాలి, నా వాళ్ళతో ఉండాలి, నేను ఉండాలి, నా వస్తువులు ఉండాలి, నా ఆస్తి ఉండాలి, నా ఇల్లు ఉండాలి, ఇంకా అన్నీ భవం. ఈ భవబంధాల నుంచి యస్య స్మరణమాత్రేణ శ్రీమన్నారాయణ
నీవే దిక్కు తండ్రి. అని ఒక్కసారి తలిచింత మాత్రము చేత నారాయణ యొక్క స్వరూపము సర్వము వ్యాపించి ఉన్నది కాబట్టి ఇందువలడు అందులేని సందేహము వలదు చక్రి అని చెప్పేసి అట్లాగైతే ప్రహ్లాదుడు చెప్పాడు హిరణ్యకశ్యపుడికి. ఇందున్నాడు అందులేదు, సర్వము ఆయనే. కాబట్టి ఎక్కడైనా ఒక్కసారి ఆయన ఉన్నాడు అని తలుచుకొని శ్రీమన్నారాయణ అని పిలవగానే యస్య స్మరణ మాత్రేణ స్మరించిన మాత్రము చేత జన్మ సంసార బంధనాత్ విముచ్యతే విముక్తి కలిగిస్తాడు. విముక్తి కలిగించడం అంటే ఆ ఆలోచననిస్తాడు. నాయన ఈ జన్మ ఒక సాధనం. ధర్మార్థకామ మోక్షేషు ఈ యొక్క చతుర్విధ పురుషార్థాలు ఏవైతే ఉన్నాయో నాయన, దీనికి ఒక సాధనముగా వాడుకో. ఈ జన్మ అనేది, ఈ శరీరం అనేది, మహోత్కృష్టమైనటువంటి మానవ జన్మ అనేది ఒక సాధనముగా వాడుకొని ఈ శరీరాన్ని మోక్ష పర్యంతము కూడా భగవన్నామస్మరణలో ఉన్నట్టయితే విముచ్యతే విముక్తి కలిగిస్తుంది. ఈ భవబంధము అనేదే శిక్ష. దీంట్లో నుంచి విముక్తిని కలిగించువాడు. మనం శిక్షలో ఉన్నాం. వాస్తవంగా ఇదే కోరుకుంటున్నాం, మనకు తెలియట్లే. మనం ఒక కఠినమైన శిక్షలో ఉన్నాం. మానవ జన్మ అనేది వాస్తవంగా శాపగ్రస్తం. శాపంతో మాత్రమే మనం ఇక్కడికి వస్తాం. కర్మ ఫలితాన్ని అనుభవించడానికే వచ్చేస్తాం. ఇంకా ఎంతకాలం ఆయన ఈ కర్మబంధము నన్ను విముక్తుని చెయ్యి, దానికి సాధన ఏమిటయ్యా? యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే. నమస్తస్మై విష్ణవే ప్రభు విష్ణవే. ఓ ప్రభువ అంటే అన్ని లోకాలు తానై ఉండువాడు ప్రభువు. ప్రభువు అంటే రక్షకుడు. ప్రభువు అంటే ఎల్లప్పుడూ తాను మార్గదర్శి అయి ఉండువాడు. ప్రభువు అంటే స్థితికారకుడు. మనకున్నటువంటి ఈ స్థితికారకత్వానికి సంబంధించినటువంటి విషయాన్నంతా కూడా తాను పర్యవేక్షించువాడు. యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే. నమస్వస్మై విష్ణవే ప్రభు విష్ణవే. ఓ ప్రభు విష్ణు మహాదేవ, ఈ సంసార బంధం నుంచి నన్ను ఈడేర్చడానికి నీ నామస్మరణ ఒకటి సరిపోతుంది అని నాకు పెద్దలు చెప్పారు. అదే స్తోత్రము. నిన్ను స్తుతిస్తున్నాను స్వామి. ఈ భవబంధాల నుంచి నన్ను విముక్తిని చెయ్యి. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే. యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే. నమస్తస్మై విష్ణవే ప్రభు విష్ణవే. స్వస్తి.